మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు అల్లాబక్షు, రిటైర్డ్ ఆర్మీ. మేము ఈరోజు ధర్నా చేస్తున్నామంటే కారణము మాకు అలీనగరం నుంచి ఎటువంటి బస్ సదుపాయాలు లేవు సార్. మాకు డిఎం గారికి మేము తెలియజేయడం ఏమనగా మాకు పోర్మల్ల టు గిద్లూరుకు, పోర్మల్ల టు మార్కాపురానికి ఇక్కడి నుంచి ఎంతో కడప దాకా మాకు బస్సులు సదుపాయం లేదు. ఉన్న బస్సులు కూడా ఇక్కడ ఆపడం లేదు సార్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన గిద్లూరు ప్రతి ఒక్కరు వెళ్ళాలంటే మాకు దగ్గరలో హాస్పిటల్ మాకు గిద్లూరే సార్. గిద్లూరుకి వెళ్ళడానికి, హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా మాకు ఎటువంటి సదుపాయాలు లేవు. కావున డిఎం గారు, బద్వేల్ డిపో డిఎం గారు, అట్లనే గిద్లూరు డిపో డిఎం గారికి మేము తెలియజేస్తున్నాం సార్. మాకు దయచేసి మా అలీనగరం గ్రామంకి బస్సు వేయాల్సిందిగా మేము కోరుచున్నాము. అట్లనే ఎక్స్ప్రెస్లు ఉన్నాయి సార్, మాకు శ్రీశైలం ఎక్స్ప్రెస్ ఇవన్నీ మేము ఎంత చేసినా మాకు స్టాపేజ్ లేదు సార్. మాకు స్టాపేజ్ కూడా కావాలా. మా అలీనగరము ఇది ఒక పెద్ద పంచాయతీ. ఇక్కడ స్కూల్ పిల్లలకు కూడా ఎటువంటి సదుపాయాలు లేవు. కావున మీరు దయచేసి మాకు బస్సు సదుపాయం కల్పించాల్సిందిగా మేము కోరుచున్నాము. నా పేరు కోట సావిత్రి. అల్లీనగరం గ్రామం, నాలుగు ఊర్లకు పంచాయతీ. మాకు ఎటుపోను బస్సులు లేవు. మార్కాపురం, కడప, పూర్వమిల్ల ఇక్కడికి మాకు స్టేజ్ ఆపడం లేదు సార్. ఏ బస్సులు ఆగడం లేదు, మాకు ఇబ్బంది అయింది. మీరు దయచేసి మాకు బస్సు ఆపేటట్టు చెయ్యండి. మేము పోవాలంటే ఆసుపత్రిలో పోవాలన్నా, గిద్దలూరు పోవాలా, పూర్మల పోవాలా, మాకు ఇబ్బంది అయింది సార్. పల్లెటూరులో మీరు బస్సు ఆపండి. ఆర్డినరీ బస్సులు ఏమన్నా మాకు అలీనగరం గ్రామ పంచాయతీలో ఆపాలి. మురానూరు సరస్వతి, అలీనగర గ్రామము. ఈ పంచాయతీకి 4 బస్సులు కూడా వేయడం లేదు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ముసలి వాళ్ళు కానీ పేదవాళ్ళము. మేము ఆసుపత్రికి పోవాలంటే చాలా ఇబ్బంది ఉంది సార్. మాకు దయచేసి మాకు బస్సులు మాత్రము వేయవలను మేము ప్రార్థిస్తున్నాము. ఎక్స్ప్రెస్లు కానీ, విజయవాడ ఎక్స్ప్రెస్లు కానీ, కడప కానీ మాకు వేయాలని ప్రార్థిస్తున్నాము. మా ఎందు దయ ఉంచి మీరు వేయవలను. చాలా ఇబ్బంది ఉంది. స్కూల్ పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మా అలీనగరం గ్రామం షేక్ సత్తార్ గారు నా పేరు. ఈ గ్రామ పంచాయతీ 5-6 ఉన్నాయి. మా పంచాయతీలో ఒక పల్లె వెలుగు బస్సు ఏవీ లేవు. చాలా ఇబ్బంది పడుతున్నారు స్కూల్ పిల్లలు కానీ ఎవరైనా సరే. దయ ఉంచి డిఎం గారు, మా ఎమ్మెల్యే గారు కూడా దీని మీద యాక్షన్ తీసుకొని బస్సులు ఏవి ఎక్స్ప్రెస్లో స్టేజీలు లేవు. చాలా ఇబ్బంది పడుతున్నాము. దయ ఉంచి ఖమ్మం టు పూర్మామిల్ల బస్సులు ఖచ్చితంగా పల్లె వెలుగు బస్సులు వేయాలని కోరుతున్నాము. హలో, నమస్కారం సార్. నా పేరు షేక్ మజీద్. మాది అలీనగరం గ్రామ పంచాయతీ. మా పంచాయతీ పెద్ద పంచాయతీ సార్. ఇది నేషనల్ హైవే రోడ్డు సార్. కానీ మా ఊరి మీదుగా ఒక్క బస్సు కూడా లేదు. మా ఊరికి స్టాప్ బస్సులు ఎక్స్ప్రెస్లు, డీలక్స్లు ఉన్నాయి కానీ సార్ మాకు పల్లె వెలుగులు కానీ ఎక్స్ప్రెస్లు కానీ ఇక్కడ ఆపడం లేదు. పల్లె వెలుగులు బస్సు ఒక్క బస్సు కూడా లేదు సార్. 60 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఒక్క బస్సు కూడా లేదు సార్. మాకు ఖమ్మం నుండి పూర్వాలలో మధ్యలో ఒక్క బస్సు కూడా లేదు సార్. దయచేసి మాకు గిద్దలూరు డిపో అండ్ మా బద్వేల్ డిపో, ఈ 2 డిపో బస్సులలో మాకు దయచేసి మా రోడ్లో ఒక బస్సులు పల్లె వెలుగులు కానీ ఎక్స్ప్రెస్లు కానీ వేయాల్సిందిగా కోరుతున్నాము. దీని మీద గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు కూడా దృష్టి సారించి మా మీద దయ ఉంచి మా ఊరికి బస్సులు, ఈ పల్లె వెలుగులు అండ్ ఎక్స్ప్రెస్లకి స్టాప్ చేయాల్సిందిగా మేము కోరుచున్నాం సార్. ఇది మా ముఖ్య విన్నపం సార్. ఆడోళ్లకు ఫ్రీ బస్సులు ఇచ్చారు కానీ సార్ మా ఊరికి ఒక బస్సు లేదు, ఒక ఎక్స్ప్రెస్ కూడా లేదు సార్. మీరు దయచేసి ఇది దృష్టి ఉంచుకొని మా ఊరికి ఒక బస్సు వేయాల్సిందిగా మేము కోరుచున్నాం సార్. ముందుగా గిద్దలూరు డిఎం గారికి మా యొక్క విజ్ఞప్తి. మాది ప్రకాశం బార్డర్ అలీనగరం. మాకు ముందుగా మేము ఇది ధర్నా చేసేది బస్సుల కోసం. గత 2016 నుంచి ఈ రూట్న ప్రతి ఒక్క ఆర్డినరీ బస్సులు తిరుగుతున్నాయి. కానీ ఇప్పుడు అవే బస్సులు ఎక్స్ప్రెస్ చేసి వెంకటాపురం స్టాప్ ఇచ్చారు, అలీనగరం స్టాప్ లేదు. ముఖ్యమైనది ఏదంటే మాకు మార్కాపురం టు ఖమ్మం నుంచి బద్వేలుకు కానీ పూర్మావిలకు కానీ ఇంతకుముందు సర్వీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ బస్సులు మొత్తం ఎక్స్ప్రెస్ చేశారు. కావున దీనికి గిద్దలూరు నుంచి పూర్మావిలకు కానీ బద్వేలుకు కానీ మైదుకూరుకు కానీ ఈ యొక్క బస్సులు మాకు ఆర్డినరీ బస్సులు కావాలని మేము గిద్దలూరు డిఎం గారిని, గౌరవ ఎమ్మెల్యే ముత్తుమల అశోరెడ్డి గారిని, అదేవిధంగా మార్కాపురం డిఎం గారిని, బద్వేల్ డిఎం గారిని, మైదుకూరు డిఎం గారిని కంపల్సరీ ఈ యొక్క బస్సు సర్వీసులు మాకు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముందుగా ఏదంటే మాకు కొమరోలు నుంచి వెంకటాపురంకు మధ్యలో అలీనగరం స్టాప్ లేదు ఎక్స్ప్రెస్లకి. ఆ స్టాప్ కూడా కావాలని మేము అలీనగరం కంపల్సరీ డిఎం గారిని కోరుతున్నాం.